టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పై టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆస్తుల వివరాలు వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని కవిత వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే చాలా బాగుంటుందని కవిత సలహా ఇచ్చారు. ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే అసలు బాగుండదని కవిత అన్నారు. మహిళలు మంత్రివర్గంలో ఉన్నా లేకపోయినా వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. అంతటితో ఆగలేదు కవిత. కాంగ్రెస్ పార్టీని కూడా దుమ్ము దులిపేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు ప్రజల్ని గందరగోళం గురి చేస్తున్నారని ధ్వజమెత్తారామె. రాజకీయాల్ని నీచ స్థాయికి దిగజార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కవిత విమర్శించారు. అసలు తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు తాను తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నామని కవిత చెప్పుకొచ్చారు.